కాషాయం జెండలు అయితే ఎగురుతా ఉన్నాయి. ఎలా ఉండబోతుంది ఈరోజు అంశం కూడా ఏ విధంగా ఏర్పాటు చేస్తాము? అప్పుడు సర్దార్ పటేల్ అమిత్ షా గారు ఈ రోజు భాగ్యనగరంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ భాగ్యనగరం ప్రవేశించిన వెంటనే ఈ భాగ్యనగరాన్ని ముష్కర్ల కవంద హస్తాల నుంచి విడిపించడానికి మా అమిత్ షా గారు అభినవ్ సర్దార్ పటేల్ ఆ రోజు ఎలాగైతే నిజాం నవాబ్ యొక్క మెడలు వంచి తెలంగాణను భారతదేశం విలీనం చేశారో అట్లాగే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ ఓవైసీ చేతుల్లో ఈ నయా రజాకార్ చేతుల్లో ఉన్న భాగ్యనగరాన్ని హైదరాబాద్ పార్లమెంటు స్థానాన్ని మా మాధవీలత ద్వారా మోడీ గారికి గిఫ్ట్ ఇవ్వడానికి ఈ రోజు అభినవ్ సర్దార్ పటేల్ అమిత్ షాజీ వస్తున్నారు. వారికి స్వాగతం పలకడానికి మా ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ దేశంలో ఉండే ముస్లిం అందరూ కూడా ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళంతా కూడా బీజేపీకి ఓటేస్తారు. ఇది నిదర్శనం. ఖచ్చితంగా ఈ మార్పు మొదలైంది. అబ్కీ బార్ హైదరాబాద్ పార్లమెంట్, అబ్కీ బార్ చాచౌపార్. సార్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ రోడ్లు కానీ చిన్న చిన్న గల్లీలు మంచి వ్యవస్థ ఉందని చెప్తా ఉన్నారు. ఇంతకాలం ఉన్న ఓవైసీ కానీ ఎందుకు డెవలప్ చేయలేకపోయారు? అందరికి తెలిసిన విషయమే. ఎప్పుడైతే సమాజం జాగృతం అవుతుందో, ప్రజలు జాగృతం అవుతారో ఈ రజాకారుల యొక్క ఈ నియంత్రణ యొక్క పాలన సాగదు. కాబట్టి ఈ పేద ముస్లింలను అభివృద్ధి చెందకుండా వెనకవాడుతనంగా ఉంటేనే వాళ్ళు వీరికి ఓటేస్తారు. ఇంతసేపు వాళ్ళు మతాన్ని కులాన్ని అడ్డు పెట్టుకుని బీజేపీలో ఒక బూచిగా పెట్టుకుని బీజేపీ వస్తే ముస్లింలంతా కూడా అది చేస్తారు, ఇది చేస్తారు, వారికి కష్టం కలిగిస్తారు, లేకపోతే కత్లాం చేస్తారని బూచిగా చూపిస్తున్నారు. ఇప్పుడు చదువుకున్న ముస్లింలకు జాగృతమయ్యారు. బీజేపీ పట్ల నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్ లో చాలా మంది పసమంద ముస్లింలు బీజేపీ కోటేస్తున్నారు. రాంపూర్ లో బీజేపీ గెలుస్తుంది. రాంపూర్ లో 95% ముస్లింస్ ఉన్నారు, బీజేపీ గెలుస్తుంది. అట్లాగే దేవబంద్ లో 98% ముస్లింస్ ఉన్నారు, అక్కడ బీజేపీ గెలుస్తుంది. ఇక్కడ కేవలం 60% కూడా ముస్లింలు లేరు. దాదాపుగా 5 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయి. ఆ నకిలీ ఓట్లు తీసేస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఈసారి మేము తీసేబోతున్నాం. మా మాధవీలత ద్వారా, మా కిషన్ రెడ్డి ద్వారా, మా అమిత్ షా ద్వారా ఈ పార్లమెంట్ స్థానాన్ని మోడీ గారికి బహుమానంగా ఇవ్వబోతున్నాం. చాలా మంది చెప్తా ఉన్నారు మాధవీలత మేడం గారు మొన్ననే రాజకీయంలో వచ్చారు, రాజకీయ అనుభవం లేదు, అలాంటిది అసలు వయసులను ఢీకొడతారా అంటా ఉన్నారు. రాజకీయ అనుభవం కాదండి, సామాజిక స్పృహ ఉండాలా. ప్రజల పట్ల, ఈ దేశం పట్ల, ఈ ప్రజల పట్ల సేవ చేయాలి. ఆమె ముస్లిం మహిళలకు ఎంతో మందికి ఆమె ఆపరేషన్ లేకుండా ఆమె కాన్పులు చేసింది. ఆమె దాదాపు 1000కి కాదు 5000 మందికి ఎక్కువగా ముస్లిం మహిళలకు కాన్పులు చేసింది. ఈ ముస్లిం మహిళలు పడే బాధను ఆమె చిన్నప్పటి నుంచే ఇక్కడే సంతోష్ నగర్ లో పుట్టి పెరిగిన ఆమె యొక్క అన్ని బాధలు, ముస్లింలకు అన్ని బాధలు ఆమెకు తెలుసు. కాబట్టి ఈ రోజు ఇంకా సామాజిక సేవ కాదు, రాజకీయంగా ఉంటే సామాజిక సేవ చేయవచ్చు. ఈ ఈ మోడర్న్ రజాకారులు అయితే ఉన్నారో ఆ మోడర్న్ రజాకారులు ఈ రోజైతే ఈ హైదరాబాద్ నుంచి వెళ్తారో అప్పుడే హైదరాబాద్ లో ఉండే ముస్లింలకు విముక్తి. నిజంగా హైదరాబాద్ పార్లమెంట్ డెవలప్ కావాలంటే ఏ పని చేస్తే డెవలప్మెంట్ అవుతుంది? ఇంతకుముందు ఇప్పుడు ఇక్కడ ఉన్న చార్మినార్ కానీ ఏదైతే సెంట్రల్ లెవెల్లో ఎందుకు రాలేదు? మీకు అందరికీ తెలిసిన విషయమే. పక్కన ఉన్న సికింద్రాబాద్ చూడండి, పార్లమెంట్ ని, హైదరాబాద్ చూడండి, బేరేజ్ వేయండి. అక్కడ ఎంత పెద్ద రోడ్స్ ఉన్నాయి, అక్కడ ఎంత పెద్ద, ఎక్కడ ఎంత సౌకర్యాలు ఉన్నాయి, ఫ్లైఓవర్లు ఎన్ని ఉన్నాయి, మెట్రోలు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఫ్లైఓవర్లు ఉన్నాయి, మెట్రోలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ ప్రజల జీవనం ఎట్లా ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది, దాన్ని బేరేజ్ వేసి చూస్తే ఇక్కడ అసలు ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ తరతరాలుగా అరటి పనులు అమ్మేవాడు అరటి పనులు అమ్ముతాడు, తరతరాలుగా మెకానిక్ స్కూటర్ మెకానిక్ అవుతాడు, కార్ఖానాలో పనిచేస్తాడు, చిన్న చిన్న పనులు మటన్ షాప్ లో పనిచేస్తారు. ఈ బీఫ్ కావో మజా కరో ఇదే అవుతాడు ఆయన ఓసిగాడు. కాబట్టి ఇలా కాకుండా నయా షహర్ बनाने के लिए ఈ హైదరాబాద్ ను ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేయడానికి, ముస్లిం బస్తీని మోడర్న్ బస్తీలుగా చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ఎట్లా అంటారా? ఒక మతాన్ని తీసుకొని వస్తా ఉంది, మా మతం అని అంటా ఉన్నారు, ఇది మొత్తం హిందువులకు వ్యతిరేకంగా అంటా ఉన్నారు. ఎలా చూడొచ్చు? ఎవరైతే హిందువులకు అంటే బీజేపీ అనేది ఓన్లీ హిందువులకు అన్నట్టే చూపిస్తా ఉన్నారు, కానీ అక్కడ అధిష్టానం కాక అందరం సమానంగా చూపిస్తా ఉంది. కానీ ఇక్కడ ఉన్న అసలు మా పార్టీ భారతీయ జనతా పార్టీ, భారతదేశంలో ఉండే జనులందరి పార్టీ మా పార్టీ పేరు. వాళ్ళ పార్టీ పేరు ఏంటండి? ఆల్ ఇండియా ఇత్తహాదుల్ ముస్లిమీన్. అంటే ముస్లింలు ఒకరికి ఏర్పడిన పార్టీ అది. అది మతతత్వ పార్టీ. మాదెందుకు? భారతీయ జనతా పార్టీ మాది. భారతదేశంలో ఉండే అందరూ ఎవరైతే జాతీయవాద ముస్లింలు ఉన్నారో వారంతా కూడా మా వారే, మా పరివార్. వాళ్ళంతా మోడీ పరివారే. ఈ దేశంలో ఉండే ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, జైన్లు కానీ, హిందువులు కానీ, ఏ మతమైనా భారతదేశాన్ని ప్రేమించేవారు, భారతదేశంలో ఉండేవారు అంతా కూడా భారత మాత పుత్రులే. మా భారతీయ జనతా పార్టీ మోడీ పరివారే.
ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరైతారు, ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటా ఉన్నారు? ఇక్కడ ఇంత మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. ప్రధానమంత్రి ఆ డౌట్ లేదండి. फिर एक बार मोदी सरकार ఆల్రెడీ ఆడిపోయింది. అబ్కి బార్ 400 పార్, అబ్కి బార్ హైదరాబాద్ పార్లమెంట్. ఇది మా నినాదం. ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం. మేము రాజ్యాంగ రామరాజ్యం అంటే దేవుడు కాదు,